బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గాదే నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మట్టి మాఫీ లేకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఒక్క అవకాశం ఇస్తే చిలకలూరిపేట నియోజకవర్గాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తామంటున్న గాదే నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో గెలిపే లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేయటం, నాయకులు ప్రతి చోట కూడా నామినేషన్ల పరంతో భారీ ర్యాలీతో ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. పవన్ రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి గాదే నాగేశ్వరరావు వద్ద మనం ఉన్నాం. సార్ చెప్పండి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి జనసేన పార్టీకి విశేష స్పందన వస్తుందండి. ఇప్పుడున్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలతో విసిగిపోయి ఓటర్లందరూ కూడా ప్రజలందరూ కూడా ఉన్నారు. కొత్త ప్రభుత్వాన్ని చూడాలి, కొత్త నాయకుడిని చూడాలి, జనసేన పార్టీ పరిపాలనని చూడాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఉన్నారు. ఇది అనూహ్యమైన మార్పు జరగబోతుంది ఈ ఎన్నికల్లో. తప్పకుండా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద తప్పకుండా ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలందరూ, మరీ ముఖ్యంగా మా చిలకలూరిపేట నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మేము చిలకలూరిపేట గడ్డ మీద జనసేన అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను. అలాగే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కాబోతున్నారు. మేము ప్రజలకి కావాల్సిన అవసరాలను తీర్చుతూ వారికి కావాల్సిన అన్ని మేము మా ప్రభుత్వం సమకూర్చి పేద బడుగు బలహీన వర్గాలు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కూడా మేము కలుపుకొని అన్ని పార్టీలను కూడా ఏకతాటి మీదకు తీసుకొచ్చి మేము పరిపాలన అందించబోతున్నాము. మా పరిపాలన ఎంతో నిజాయితీగా, ఎంతో పారదర్శకంగా ఉంటుందని మా నాయకుడు చెప్పాడు. మేము పేద ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడు మా పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటామని ఓటర్లకు కానీ అలాగే నియోజకవర్గ ప్రజలకు కానీ మేము హామీ ఇస్తున్నాము. అలాగే నేను నియోజకవర్గ సమస్యలపై ఒక నియోజకవర్గ మేనిఫెస్టో లాగా మాకు తెలియాలి కాబట్టి సమస్యల గురించి అని చెప్పి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరుగుతుంది. దాన్ని ఒక వినూత్నమైన రీతిలో మా పార్టీ అభ్యర్థులందరూ కూడా, కొత్తగా వచ్చిన మా జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ ఇంకా ఇతర అభ్యర్థులు కూడా ఒక బాండ్ పేపర్ రూపంలో మేము ఇది చేస్తాము, ఈ హామీలను మేము నెరవేరుస్తాము తప్పకుండా అని చెప్పి ప్రయారిటీ ఉన్న ఆ ఇబ్బందులన్నీ కూడా ఒక బాండ్ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. నేను కూడా 2-3 రోజుల్లో అదేవిధంగా వారి అడుగుజాడలో నడవాలనే ఉద్దేశంతో, ప్రజలకు కూడా ఒక నీతి నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో నేను విధంగా నేను ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా నేను చిలకలూరిపేట ప్రజలకు అండగా ఉండి ప్రతి సమస్య మీద కూడా నేను పోరాడి ప్రజలకు అండగా ఉంటానని ప్రతి ఒక్క ఓటర్కి, ప్రజలందరికీ కూడా, చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. అలాగే నన్ను స్థానికుడు కాదు అనే మాట ప్రచారం ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒకప్పుడు స్థానికులు కాదు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో స్థిరపడటం జరిగింది. నేను కూడా ఈ రోజు నుంచే నేను ఈ నియోజకవర్గంలో ఈ చిలకలూరిపేటలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎప్పుడూ కూడా ఈ ఎలక్షన్లో ఓడినా గెలిచినా సరే ఓటమి గెలుపులతో సంబంధం లేకుండా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా, ఇంకా ఆ పై సంవత్సరాల్లో కూడా నేను ఇక్కడ ప్రజలకు సేవ చేసుకోవడానికి నాకు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఆయన ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకొని ప్రజలకు అండగా నిలబడి, వారి ప్రతి సమస్య మీద కూడా నేను అండగా నిలబడి, నేను ఎమ్మెల్యే అయితే వారి సమస్యలన్నీ కూడా నేను పరిష్కరించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని 1990 ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకి మరియు ఓటర్లకి ముఖ్యంగా చెప్తున్నానండి. చిలకలూరుపేట నియోజకవర్గంలో బడా పారిశ్రామికవేత్తలు, మాజీ మంత్రులు పోటీ పడ్డా కానీ మా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉన్నాయి, పేద ప్రజల కోసం మేమున్నాం, పేద ప్రజల సమస్యలు పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా గాదే నాగేశ్వరరావు గారు చెప్పడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఒక్క అవకాశం ఇస్తే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి అంటే చేసి చూపుతాం, రాష్ట్రమంతా చిలకలూరుపేట వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తాం, ఒక్క అవకాశంతో మీ తలరాత మార్చే విధంగా చేస్తాము, రానున్న ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.